ఫ్రెండ్స్, పంచవడి కాలనీలో మేమందరం సత్యనారాయణ గారు, మేము పుల్లారావు గారు, మేమంతా కృష్ణకాంత్ పార్కులో ఈ క్లాస్ చేయడం జరిగింది. నర్సోజీ గురి దగ్గర ఈ క్లాస్ చేసేవాళ్ళం అందరము. ఆయన ఇప్పుడు అక్కడ నుంచి మారి ఇక్కడ పంచవడి కాలనీకి వచ్చారు. ఇక్కడ సపరేట్గా క్లాసు అయిన పెట్టి చేస్తున్నారు. ఈరోజు అందరం మీట్ అవ్వడానికి కోసం పుల్లారావు గారిని, సత్యనారాయణ గారిని కలవడానికి వచ్చాము. మేమందరం సాధకులు అందరూ మేమందరం కలిసి ఒక స్టూడెంట్గా చేసేవాళ్ళు. ఆ తర్వాత మమ్మల్ని ఎఫాస్నాకి పంపించింది కూడా సత్యనారాయణ గారేను. ఆయన అన్న తర్వాత సత్యనారాయణ వెళ్ళాము. ఇప్పుడు సత్యనారాయణ గారు కలుద్దారండి. తల్లు చేస్తున్న మంచి పనే, మీరు చేస్తున్న మంచిదే అని చెప్పడానికి సాక్షులుగా ఇద్దరు వచ్చాం. పర్లేదు చేయండి అంటే దాని పనిని ప్రూవ్ చేయడానికి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయండి. చేయండి. ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ గారు ఎక్సర్సైజ్ చేయడంలో ద మాస్టర్, మీ ఇద్దరు మాట్లాడటంలో కొద్దిగా బెటర్. మీరు చెప్పండి, పర్లేదు మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇంకా ఫినిషింగ్ ఏమైనా చెప్పండి. అయిపోయింది. ఇదే సింగిల్ ముక్ తోటి, సింగిల్ ముక్ తోటి 2 ముక్కులు తోటి ఇది మీరు కంటిన్యూ చేసి ఓకే. అది అది ఓన్లీ ఎక్సైజ్. ఇంకో రకం ఉంటే చెప్పండి. ఇంకో రకం చెప్తాం. అందరూ ఇట్లా దీని మీద కూర్చోండి, ఇలా కూర్చోడం. గురు పూర్ణన్న గారు నమస్కారం. దేవుడు ఇదేంటి నమస్కారం అన్నగారు. సోలరు బస్రిక అంటారు. అంటే ఇంట్లో రకరకాలు ఉంది. మేము వచ్చాము కాబట్టి మరి ఏదో కొత్త చెప్పొచ్చు దానికి అనేది మేము చెప్తున్నాం. అంతేగాని ఆయన చెప్తే కరెక్ట్. మీరు కాదు, మీరు చాలా మంది. తర్వాత ఏంటంటే ఈ సోలర్ని కొంచెం హార్ట్ మజిల్స్ ఎక్కువగా మనకి ఏంటంటే మనకి భయం వచ్చినా, బాధ వచ్చినా, మొత్తాన్ని టెన్షన్ వచ్చినా ఎక్కడ పడుతుంది అంటే ఓన్ ఆటో మీద పడుతుంది మెయిన్. కాబట్టి ఇది ఎప్పుడు కూడా అన్నిటినీ మోసే ఒక ఇంజిన్ అంటే మెయిన్ అనమాట. బండికి ఆదాయం అన్నిటిలో లోడ్, దేహం మొత్తం లోడ్ తీసుకునేది అంటే హార్ట్. అందుకే మనం ఎక్కువ కూడా స్టెంట్ అని మా కూతురు అల్లుడు ఇది హార్ట్ ఆపరేషన్ స్టెంట్ వేస్తుంటాడు. రోజుకు ఒక 5-6 మాత్రం డైలీ స్టెంట్ వేయలేనంట. ఇది అయితే బ్లడ్ సర్క్యులేషన్ మూవ్మెంట్స్ లేని వలన. అందుకని దాని ఇంపార్టెంట్ మనం షేప్ జోన్లో తప్పించుకోవాలంటే దీన్ని ఈ మూవ్మెంట్స్ ఎప్పుడే ఇది చూడండి, ఒక మళ్ళీ చూడండి. ఫ్రీ ఉండాలి. స్లో ఒకే మనం ఎక్కువ చేయకూడదు. స్లో ఉండమ్మా, స్లో హార్ట్ మీద ఎక్కువగా మనం ఫోర్స్ చేయకూడదు. స్లో రిలాక్స్. మేము డైలీ చేస్తున్నాం కాబట్టి మేము కానీ మీరు ఎక్కువ చేస్తాము. మమ్మల్ని మీరు ఫాలో అవుతుంది. బేబీస్ కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. స్మాల్ బేబీస్ అలా ఆపరేట్ చేయండి. జరిగా మనకి సరదాగా రోడ్లో కొట్లాటలు ఆడుకున్నప్పుడు వాడు అన్నాడు అన్న లాక్కెళ్తుంటే వచ్చిన ఫీలింగ్ ఉండదు చూడు, బీతింగ్ అట్లా ఎమోషనల్ అయినప్పుడు. ఎందుకంటే ఒక్క మాలి బీతింగ్ ఎమోషనల్ టెన్షన్స్ అయినప్పుడు బీతింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫోర్స్ ఉన్నప్పుడు ఈ రూట్ క్లీన్ అవునప్పుడు ఏమంటే అసలు అతను అంటుంటారు, మీరు కొట్లాట చూసుకుంటారు, పడుతుంటారు. ఈ రూట్ క్లీన్ అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవచ్చు. అప్పుడు ఇది కానీ మనం చేయగలిగితే అప్పుడు మనకి ఎంత ఎమోషన్స్ వచ్చినా కానీ మనం దాన్ని కూల్ అవ్వగలుగుతాం అనమాట. ఎందుకంటే బాడీలో బ్రీతింగ్స్ ఫాస్ట్ ఎక్సెల్ అనేది వెళ్ళిపోతుంది. రూట్ తక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది మనకి టెన్షన్ వస్తుంది లేదా, అది ఇది రూట్ అయ్యేది అనమాట. ఇంకొకసారి చేద్దాం, 3 సైడ్ చేద్దాం. అదే కమా స్టార్ట్. స్లోగా బాగానే చేస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారే. మరి మార్చాలంటే మార్చుంటారు. ఇంకా దీంట్లో మీరు చేస్తున్నారా, దాంట్లో ఒక టిష్యూ పేపర్ ఉంటుంది, దాంట్లో బెటర్మెంట్ చెప్తున్నారు వాటర్. అందుకనే డైలీ మీరు చేస్తున్నది కరెక్ట్గా. మేమందరం కలిసి నర్సరీ గురి దగ్గర క్లాస్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఆసనాస్ కానీ అవి కానీ సత్యనారాయణ పర్ఫెక్టే చేసేవాడు. మేము మేము ఇత కాళ్ళు చేయడం వంకర ఇట్లా చేసేవాడు అనమాట. ఆయన పరిస్థితి పర్ఫెక్టే ఉండేవాడు. అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కరికి బాగా కరెక్ట్గా అర్థమవుతుంది. అర్థమవుతుంది. మీరు కూడా చాలా మంది వస్తుంటారు, కొంతమంది కరెక్ట్ చేస్తారు, కొంతమంది అయితే చేస్తారు.
సరే ఏదో వచ్చే వాళ్ళ కర్మ అంతా దేహం వచ్చింది కాబట్టి చేయాలి కదా, ఉన్నాం కాబట్టి తినాలి కదండి. కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే బ్లడ్ రీసర్కిలింగ్ అవ్వదు. వాటర్ బ్లడ్ రీసర్కిలింగ్ అవునప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మిషన్ బట్టి రీసర్కిలింగ్ చేస్తారు. అది కొన్ని హాస్పిటల్లో ఆ యొక్క మిషన్స్ ఉన్నాయి. అట్లాగా మనకి అలాంటి ప్రాబ్లాన్ని మనం రాకముందే మనం ఇది మన ఓన్ రీసైక్లింగ్ అంటారు, రీసైక్లింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లోపల మనకి బీపీ కానీ షుగర్స్ కానీ ఎక్కడన్నా బ్లడ్ క్లాట్ అయినప్పుడు కూడా బ్లడ్ కొంత ప్లేస్కి వెళ్ళి కొంత ప్లేస్కి వెళ్ళకపోతే మనకు ఆ నొప్పి అనిపిస్తుంది. ఏంటంటే మేము వ్యవసాయం పని చేస్తాం కాబట్టి, మేము వరి పొలం నాటేస్తాం కాబట్టి, పొలంలో నారు అంతా పెట్టి నాటేసిన తర్వాత ఒక పక్కన కొంచెం ఎత్తుగా ఉందంటే కదా ఆ నీళ్లు దానికి అందనప్పుడు అది గిట్టక పారిపోయి పండదు. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాను, దాన్ని ఆ పారతోటి ఆ మట్టి అని తీసి పొలంలో సదనం చేస్తాం. అట్లా సేమ్ ఈ దేహం అనే మనల్ని నడవడానికంటే ఇది పంట అనమాట. ఇది బ్లడ్ సర్క్యులేషన్, బ్రీతింగ్, ప్రాణశక్తి బాడీకి ఫుల్ వెళ్ళినప్పుడు యాక్టివ్గా ఉంటాం. ఏదో పక్కన అందనప్పుడు ఎట్లా వరి ఎండిపోతుందో డ్రై అయిపోతుందో అలా ఏ బ్రెయిన్కి అందనప్పుడు ఆలోచన శ్రీ తగ్గుద్ది. షోల్డర్కి అందనప్పుడు పక్షవాదం అంటారు. ఈ సైడ్ అందనప్పుడు ఏమంటారు, పక్షవాదం నడుస్తుంటారు, ఎట్లా నడుస్తారు కదా, ఏమంటారు డాక్టర్ ఏమంటాడంటే ఈ హ్యాండ్కి దీనికి ఈ సైడ్ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మూమెంట్ ఆగిపోయింది కాబట్టి దీనికి మూమెంట్స్ తక్కువగా ఉంది, దీనికి కొంచెం ఎక్కువగా మూమెంట్ చేయండి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఈ దేహం కూడా ఏంటంటే ఒక పొలం లాంటిది అనుకోవాలి. అంటే మీకు మా తెలిసిన భాషలో చెప్తుంది, ఈజీగా ఉంది కరెక్టా తల్లి, కరెక్ట్ అంటే అర్థమైంది. అప్పుడు ఏంటంటే ఈ మన బ్లడ్ సర్క్యులేషన్స్, ప్రాణశక్తి, హైరు అన్నీ కూడా కరెక్ట్ బ్యాలెన్సింగ్గా బాడీలో ఉన్నప్పుడు కరెక్ట్ అన్ని అవయవాలు కళ్ళు, నోసు, అన్ని కిడ్నీస్, హార్ట్ మజిల్స్, ఇది లెగ్స్, ఈ నైస్ అన్ని మూమెంటింగ్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాం. అప్పుడు ఏంటి యాక్టివ్ ఎలా ఉంటుందంటే అవన్నీ కరెక్ట్గా పనిచేసేది 25, 30, 16 to 30 లోపు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆ 30 తర్వాత అక్కడక్కడ బ్లాకింగ్స్, అప్పుడు బాధ్యతలు మనకు వచ్చేస్తున్నాయి కదా, బాధ్యతలు ఎత్తి మీద వేసుకున్నాక నెత్తి మీద సంసారం బాధ్యత, పిల్లల బాధ్యత, జాబు రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది కదా. అప్పుడంటే ఏం బాధ్యత లేకుండా హ్యాపీ కాలేజీకి వెళ్తాం, సరదా తిరుగుతాం, పెద్ద క్యాజువల్గా ఉంటాం. ఎప్పుడైతే బాధ్యత వెయిట్ పడిందో నెత్తి మీద, షోల్డర్ మీద, కాళ్ళ మీద పడినప్పుడు ఒక సైడ్ ఎక్కువ వెయిట్ పెట్టామని బండి ఉరుకుతలేదు, ఇట్లా ఉరుగుతుంది మనకి. వెయిట్ వేసుకెళ్ళినప్పుడు బళ్ళు వెయిట్ వేసినప్పుడు వెయిట్ ఎక్కువైంది అనుకోండి, టైట్ అలా ఉరిగిపోతుంటుంది. అప్పుడు ఏమన్నాలంటే కొంచెం వెయిట్ తీస్తే సెటిల్ అవుద్ది. ఇప్పుడు మేము చేస్తాం చూడండి, అది కానీ మీరు కానీ చేయగలిగితే ఇన్నర్ ట్రాబులే, బ్రీతింగ్ ఇన్నర్ అంటే ముక్కుల్లో కూడా పీల్చుకోకుండా సర్కిలింగ్ జరుగుతుంటుంది. అది దాన్ని ఏమంటారు, సిద్ధ విద్యని మేము విజయనగరంలో తమిళ్లో వాసి యోగం అంటారు. మీరు ఏమన్నా యూట్యూబ్లో కూడా వచ్చుద్ది. తమిళ్లో ఆయన పరమానంద అని చెప్పి కేరళ అతను వైపు చచ్చిపోతే అతను డిప్రెషన్కి వెళ్ళి అసలు ఏంటి ఇది మరణం ఏంటి పుట్టుకేంటి అని ఆయన ఒక అడవిలోకి వెళ్ళి ఒక 40 సంవత్సరాలు తపస్సు చేసి ఆ సత్యాన్ని కనుక్కొచ్చాడు. సిద్ధి విద్య అంటారు దాన్ని, మన తెలుగులో సిద్ధ విద్య అంటారు, తమిళ్లో వాసియోగం అంటారు. మేము విజయనగరంలో లక్ష్మణ గురుజీ అని ఉన్నాడు, విజయనగరం విలేజ్లోకి వెళ్ళి ఆయన దగ్గర క్లాస్ తీసుకొచ్చాం. ఇది అది ఈరోజు చెప్పమని లోపల నుంచి ప్రారంభం చేద్దాం. దాన్ని మీరు ఒకే మాలు చేయట్లేదు, ఆ యూట్యూబ్లో ఉంటుంది, ఇలా ఉండండి. మళ్ళీ చేస్తాం, మా వాడు చేస్తాడు చూడండి. ముక్కులు గాలి న్యాచురల్గా వెళ్తుంది, బట్ పీల్చుకునే గాలి లోపల వస్తుంది మనకి. అది ప్రాక్టీస్ చేయడం అంటే ముక్కు మనం ఏమంటాం, జనరల్గా ఏమంటాం, ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. ఈ సిద్ధ విద్య అంటే ముక్కులకు సంబంధం లేదు, ముక్కుల ద్వారా పీల్చుకోవాలని అవసరం లేదు. కానీ లోపల నుంచి ఇక్కడ మన నాభి నుంచి ఇక్కడికి అలా ఎక్సెల్ ఎలా దిగుతుంటుంది. అప్పుడు లోపల ఉన్న బ్లాకింగ్ అంతా కూడా మనకి రూట్ క్లీన్ అవుతుంది. హార్ట్ మజిల్స్ కదా మనకి బెడ్ బ్లాక్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తుంది మనకి. హార్ట్కి చాలా మంచిది అది మేము హోమాలు చేస్తాం చూడండి. పొద్దున్నే మేము లేచి ఫస్ట్ టైం చేస్తాం, ఇది కంపల్సరీ 3 o'clock లేచిన తర్వాత ఫస్ట్ ఇది చేస్తాం అన్నమాట, 20 minutes. ఇది ఎలాంటిదంటే మీకు చెప్పాలంటే పాము బుస కొట్టదు చూడు, పాము పడికొండదు, ఫస్ట్ పడికొండదు కదా, ఆ గాలి పీల్చుకొని ఇప్పుకుంటుంది, వాళ్ళు అలా గాలి వెళ్తే అలా లోపల అంతే. అలా పాము పడికి లాంటిది ఒక ఇది అదేనంటారు దీన్ని బాస్, ఇది అదే అండి మేము చేస్తాం చూడండి. తర్వాత మీరు చదువుకోండి. అది బాగుపడదు. యాక్చువల్ ఏంటంటే మన ఆ సౌండ్
కరెక్ట్ అర్థమైంది. మనం పాము పుసుకొట్టినట్టు అంత కళ్ళు అందరూ మూసుకోండి. ఇక్కడ వచ్చి మన నాభి నుంచి గాలి అలా ఇక్కడ నాభిలో నుంచి ఇక్కడికి గాలి అలాగ తీసి భూమధ్యలోకి రావాలి. ఇక్కడ తీసుకొచ్చి కొంచెం స్టే చేసి మళ్ళీ అలా మన అందరూ చేద్దాం. ట్రై చేయండి బంగారు తల్లు. కొంచెం మీకు విన్నప్పుడు వాయిస్ మీకు వినపడాలి, అటు రావాలి. రిలాక్స్గా ఉండండి. రెడీ? స్లోగా ఆపేసి స్లోగా అలా స్లోగా చేసిన దాన్ని గమనిస్తూ ఉండండి. మీకు ఎక్కడెక్కడ మీ రెండు కనురెప్పల పైన మీ మనసు కొంచెం అలా సీమ కుట్టినట్టు కదిలినట్టుగా ఉంటుంది, గమనించండి. రెండు కనురెప్పల పైన ఆజ్ఞ. రిలాక్స్. సత్యనారాయణ గురుజీకి దాన్ని ఆయన కానీ చెప్పినమ్మన్నా ఇద్దరు సెకండ్లు దాన్ని క్యాచ్ చేయగలరు, చేసి దాన్ని తరిపి చేసి ఆయన మీకు చెప్తాడు. అర్థమైపోయింది ఆయనకి. మీకు రాజయోగం కూడా అంటారు. అంటే కేసరి ముద్ద అంటే నాలుగు మడిసి అంగిట్లో పెట్టుకొని ఇదే చేస్తే క్రియాయోగం. క్రియాయోగం అని చెప్పి కేసరి ముద్రలాగా చేస్తే ఇదే ఎక్కడ నేర్చుకున్నాం అంటే ఇది క్రియాయోగం. బాబా శిశువులు జడ్చెల్ల దగ్గర మన ఆయన ఉన్నాడు, జ్ఞానేంద్ర స్వామి అని చెప్పి జల్లా నేర్చుకుని ఉంటాడు, టీవీలో కూడా వస్తుంటుంది. ఆయన దగ్గర వెళ్ళి క్రియాయోగం వెళ్ళి మేము అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు. కేసరి ముద్రలు చేస్తే క్రియాయోగం, ఇదే ఆడ వాషయోగం. ఇది క్రియాయోగంలో కూడా మీకు ఏదైనా కోపం వచ్చినా, చిన్న ఎమోషనల్ మీకు ఏదైనా వచ్చినా, ఒక భార్య మీ భర్త ఏదైనా మిమ్మల్ని బాగా కోపడ్డప్పుడు, అప్పుడు ఆయన కోపడ్డ ఎమోషనల్గా అయినప్పుడు ఆ మాటకు మాట అన్నాం అనుకోండి, అది గొడవ పెరుగుతూనే ఉంటుంది. నువ్వెంత అంటే ఏమవుతుంది? ఫస్ట్ మాటలతో స్టార్ట్ అయితే సేలుతో స్టార్ట్ అవుతుంది. సేలు దాకా రాకుండా ఉండాలంటే మీ భర్తతో లేదా మీ భార్య బాగా మాట్లాడుతున్నప్పుడు కేసీలో కూర్చొని ప్రజల దగ్గర కూడా ప్రపంచంలో కూడా అది వాడవచ్చు. అలా నాలుగుని మొదలు పెట్టి ఆయన తిడతాడు అనుకోండి, ఆయన తిట్టిన మాటలు ఎట్లుంటాయి అంటే మీకు అమృతం కేసరీలు ఏమవుతుందంటే ఈ లోపల లాలాజలం అంతా అమృతంలాగా మారుతుంటారు ఎవరు క్రియాయోగంలో. అప్పుడు ఆయన తిట్టిన మాటలు మీకు నీకు బుద్ధి లేదా సన్నాసిదాన్ని తిట్టినప్పుడు మన లోపల కేసరీలో ఉంటే నువ్వు చాలా మంచిదని మమ్మల్ని పొగినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని విషయాలు ప్రపంచం మనం దాటి వెళ్ళాలంటే కొన్ని చూసి చూడనట్టుగా విన్నట్టుగా మాట్లాడడం తెలిసినా మాట్లాడినట్టుగా ఈ మూడుగా బ్యాలెన్స్ చేస్తే ఈ ప్రపంచంలో కొంచెం మనం ఒడ్డెక్కగలుగుతాం. లేదా ప్రతి దానిలో ఏలు పెట్టి ఆడట్టెందుకన్నాడు వీడిట్టెందుకన్నాడు అది అట్టెందుకు జరిగిందంటే మన జీవితం కాలంతా దీనికి సరిపోద్ది. మనం అనుకున్న లక్ష్యం చేరలేము, భగవంతుడు ఏమని తెలుసుకోలేము. ఆ బంగారాలు కొంచెం భగవంతుని తెలుసుకోవాలంటే విననట్టుగా, ఏది చూసి చూడనట్టుగా, మాటలు చేసినా మాట్లాడినట్టుగా ఉంటే భగవంతుడు తత్వం అర్థమవుద్ది. ఈ ప్రపంచం మాటలు ప్రపంచ చూపులు అన్ని కానీ నేను బ్యాలెన్స్ చేశానంటే భగవంతుడు ఏమనుకుంటాడంటే సరే ఏదో మీరేదో ఈ మూటిలో నువ్వు బిజీగా ఉన్నావు కదా, నన్ను గురించి ఏం గుర్తిస్తావని చెప్పి ఆయన మన పక్క రాడు. అది ఒకటి తెలుసుకోండి తల్లి, మీరు పౌర్ణమికి చంద్రుడు ఉంటాడు చూసారు కదా, ఇప్పుడు మీరు గమనించండి, బాగా అర్థమైపోతుంది, జీవితం అర్థమవుద్ది. చంద్రుడు ఉంటాడు పగులు, సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టిన కాడ నుంచి ఈయన పౌరం ఎక్కువైపోయి చంద్రుడు అగపడ్డు. చంద్రుడు అప్పుడు లేనట్టు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, పవర్ ఏది ఎక్కువైంది, సూర్యుడు పవర్ వెలుతురు అయిపోయింది. ఎప్పుడైతే ఈవినింగ్ సూర్యుడు ఉదయించడం అంటే అస్తమించడం స్టార్ట్ అయిన తర్వాత చంద్రుడి పవర్ స్టార్ట్ అవుద్ది, అవన్నీ పనికి వస్తుంది. ఇలాగ దాంట్లో మళ్ళా అంటే అహంకారము ఆత్మ రెండు ఉండే భగవంతుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. అంటే జీవుడు దెయ్యం అనుకోండి, సైతాన్ అనుకోండి, రావణాసురుడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు మన ఇద్దరిలో, మన ప్రతి మనిషిలో.
ఏదైతే నీ అహంకార స్థితి కొంచెం డౌన్ అవుతున్నప్పుడు ఆత్మస్థితి పైకి లేస్తుంది. ప్రతిదానికి నేను 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 నా పిల్లలు, ప్రతిదానికి నా పిల్లలు నేను, పలానా షోన్స్తో నా జాబు, నా 2 క్యాపులు ఉండి బయట మాస్టర్ అని ఈ పదవుల గురించి చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఆత్మస్థితి కిందకి వెళ్తుంటుంది. ఇదంతా ఆయన చేస్తున్నది, ఇదంతా చేసిందంతా ఆయన, చూడడానికి ఆయన, మాట్లాడడానికి ఆయన, ఆయన నడవడానికి ఆయన, ఇదంతా చేస్తుంది ఆయన, మంచి భర్తని ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి పనిని ఇచ్చాడు. ఇప్పుడు అన్నప్పుడు ఆయన 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 చేస్తున్నప్పుడు ఆత్మస్థితి వెలుగుతుంది. అర్థమైందా? ఏం లేదు తల్లి, పెద్ద మనము మహాభారతం, రామాయణం, బైబిల్, పురాణం చదవ అవసరం లేదు. సూక్ష్మంగా మేము పెద్ద చదవలా చదువుతున్నాం, అందుకని చదవాలా. అంటే ప్రపంచం మనకు పెద్ద బాల శిక్ష, మీ అత్తే మీకు ఒక పెద్ద బాల శిక్ష, మీ ఆయన మీకు ఒక పెద్ద బాల శిక్ష, మీ పిల్లలు ఒక పెద్ద బాల శిక్ష, సమాజం పెద్ద బాల శిక్ష. ఇది అందరి దగ్గరే మనం నేర్చుకోవచ్చు. అర్థమైంది తల్లి? వీళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే మనం ఎక్కడ చదవం. రామాయణ మహాభారత చదివే టైం లేదు, ఎందుకంటే పిల్లలు అన్నం బట్టి పెట్టి వాళ్ళు స్కూల్కి పంపించి పనులు చేసే టైం మనకు సరిపోతుంది. రామాయణ మహాభారత ఏడాది మీరు, మేము కూడా చదువుతున్నా ఇప్పుడున్నా, ఒక టైంలో చదివారు, మన టైం లేదు. అందుకని ప్రపంచాన్ని మనం చదవగలగాలి, ప్రపంచాన్ని సిచ్యువేషన్స్ ఇది మనం యాక్సెప్ట్ చేయగలగాలి, సంసారాన్ని జరిగే సిచ్యువేషన్స్ మనం యాక్సెప్ట్ చేయాలి, దేహంలో జరుగుతున్న మార్పుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. నిన్న మా బ్రదర్కి గబక్కన ధ్యానంలో 3 గంటల నుంచి లేచి 4 గంటలు లేచి హాహాహాహా నవ్వాడు. ఏమొచ్చిందని ఆయన ధ్యానంలో అని అంటేప్పటికీ మా వాడు విషయం చెప్పాడు. ప్రపంచం ఒక జోకర్, సంసారం ఒక జోకర్, ఈ దేహం ఒక జోకర్ అన్నాడు. ఇదేంటిరా అని మాకు అర్థం కాదు. అప్పుడు మీ ఇద్దరం కూర్చొని ధ్యానం అయిపోయిన తర్వాత మీ ఇద్దరం 10 నిమిషాలు ధ్యానం నా అనుభవాలు వాడు మాట్లాడుకుంటాం. జోకర్ అంటే ఏంటి? కలర్ ముఖాన్ని వేసుకొని గబక్కన మధ్యలోకి వచ్చి ఏదో కామెడీ చేస్తాడు. అతను ఏమంటారు? వీడు జోకర్ అంటారా లేదా? అందరూ నవ్వుకుంటాం. అప్పుడు ఎమోషనల్ ఉన్నప్పుడు బాగా సీరియస్ మాట్లాడి ఒక జోకర్ లాగా వచ్చి మధ్యలో ఒక జోక్ వేసాడు అనుకోండి. ధర్మన్ సుబ్రహ్మణ్యం నువ్వు వస్తావంటే దానిలో సినిమాలో సునీల్ ఫోన్ మాట్లాడుకుంటాడు, జేపీఎస్ సీరియస్ మాట్లాడతాడు. వీడు వేసుకో వీడు అంతేలే అంటుంటాడు, తిరిగి ఫోన్ మాట్లాడుతుంటాడు. అట్లాంటప్పుడు జోకర్ అన్నప్పుడు మనకు నవ్వు వస్తుంది సీరియస్ లో. ఈ 3 జోకర్ అన్నాడు వీడు. ఏంటని మేము డిస్కషన్ చేసుకున్నాం. నిజంగా జోకర్గానే అనిపించింది. జోకర్ అనిపోతే మనకి షుగర్ బీపీలు వస్తున్నాయని అక్కడ మాకు ఐడియా వచ్చింది. ప్రపంచం ఒకసారి బిజినెస్లో లాభాలు వస్తాయి, మీరు చేస్తున్న పనిలో మీ ఎండీ కావచ్చు సూపర్ పొగుడుతాడు. ఆ పూర్ణానగర్ ఒక టైంలో మంచి కెమెరామెన్ అయ్యారు, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ప్రపంచం అనేది ఏంటంటే మనల్ని ఒక్కొక్కసారి అలా లేపుతుంటుంది, వస్తుంటుంది. ఇది నిరంతరం ఏది కరెక్ట్ కాదు. జోకరు ఇది మారుతుండేది, ప్రతిదీ జోకరే. మేము కావచ్చు ఒక సూపర్ మార్షల్ అంటున్నారు, ఒకప్పుడు రామోజీ వేషాన్ని కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇదంతా మారుతూ ఉంటుంది. ప్రపంచం అనేది నిత్యం మారేది. దానిలో మీరు నిరంతరం ఒకే లెవెల్గా ఒకే రకంగా నేను పొగట్టడం, ఒకే లెవెల్గా నీ బిజినెస్, ఒకే రకంగా మ్యాయ్ నేను పొగట్టడం అనేది ఇది ఉండదు. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది అంటున్నారు. ఇది మూవింగ్ రివర్ లాంటిది. ఇది ప్రతి క్షణం ఇప్పుడు వస్తూ ఉంటుంది, మూవ్ అయిపోతూనే ఉంటుంది. బాధ వచ్చిందా మూవ్ అయిపోతుంటుంది, లాభం వచ్చిందా మూవ్ అవుతుంటుంది, నష్టం అవుతుంది. ఇలా ప్రతిదీ కూడా మూవ్ అయిపోతూనే ఉంటుంది. ప్రపంచం అనేది ఒక జోకరు. దాన్ని మనం ఆ ఉద్దేశంతో మనం చూస్తే ఆ బాధ వచ్చినప్పుడు నవ్వు వచ్చింది తప్పగా బాధ రాదు. కరెక్టా? సంసారం రెండో జోకరు. దీన్ని మేము గమనించామన్నమాట. మాకు జరిగిన సిచ్యువేషన్ మీ అందరూ జరుగుతుందో లేదో కానీ మావిడి గారు ఒక దగ్గరికి వచ్చి ఏమండే మొన్న నా జరిగింది. మావిడ అప్పుడప్పుడు నన్ను బంగారం అని పిలుస్తుంటుంది. ఆవిడ ప్రేమగా ఉన్నాడు, బంగారం ఫోన్లో పలుకుతుంటుంది. ఏదో ఆవిడ అడిగింది నేను సమాధానం చెప్పలా, పో అన్నా పోరా మెంటలాడంటే వెళ్తుంది. అంటే బంగారం అదే నోరు, పో మెంటలోడా కర్మ. ఉదాహరణ ఏంటంటే మీ భర్త ఉన్నారు, చూసి లక్ష్మి గారు నువ్వు దొరకటం నాకు ఎంత అదృష్టం అంటాడు. ఆయన ఏదో ఆయన మూడేది కోపం వచ్చింది, ముదస్సుబాన్ని నీ చేసుకోబట్టి నా కర్మ అంటాడు. ఇదే నోరు. అదే మీ భర్తని ఏమంటారు? ఏమంటే మీరు దొరకటం మా తల్లిదండ్రులు లేచి వచ్చి నువ్వు దొరకటం నాకు అంత దేవుళ్ళ చూసుకుంటున్నావు అనేది జరిగే ఫోన్లే చెబుతున్నా. కొన్నాళ్ళు ఏదో ఈ సీరియస్ పిల్లలు ఏదో పావులు వచ్చి చేసుకోబట్టి నా కర్మ అంటావు. సగదమా? ఇదంతా కూడా అంటే జోకరా కాదా? అంటే మనిషి పోయేటంటే పొద్దుగులు పొగుడుగానే ఉండాలి కదా, మరి ఒకసారి ఎందుకు తిడుతున్నాడు అంటే జోకరా కాదు. మనం సంసారం కూడా ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. పోడించుతాడు మీ ఆయన, ఒకరోజు తిడుతుంటాడు, భార్య తింటాడు, పోలుస్తుంటాడు. ఇదంతా సంసారం అనేది ఇవన్నీ సహజంగా జరుగుతుంది. ఇది దీనిలో ప్రతి దానిలో మీరు నిజం డైలీ మ్యాయని పొగుడుతాడే అనుకోవటం తప్పు. ఎందుకంటే నేను కేబీల పవరం నడుస్తున్నాం అంటే మా జరిగిన విషయం అంటే అనుభవాన్ని చెబుతున్నాం. ఒకరోజు ఒక ఆయన వచ్చి రామలక్ష్మి వీడియోలు చూసేవంటే అసలు మీ మాటలో మీరు అసలు మామూలు కాదు, లేదంటే మీరు ఈక్వల్ టు సద్గురు అనేది మాట్లాడాడు. మేము కొంచెం
అలా 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 లేచి ఇలాంటి జుబ్బాలకి లేచి నడుస్తున్నాం. మరి కేబీఆర్ పాలెం మరుసటి రోజు ఎదురు వస్తున్నాడు. ఆయన 20 అడుగులు దూరం ఉండగానే మళ్ళీ నిన్నట్లాగా పొగుడుతాడంటే నేను రెడీ అయిపోయా వెళ్ళి సార్ అన్నట్టు ఆయన సీరియస్గా వెళ్తున్నాడు. పక్కన పట్టించుకోవాలా. అప్పుడు నాకు వచ్చింది, అంటే నేను ఎంత ఎక్స్పెక్ట్ లేను నిన్నట్లాగా పొగుడుతాడని. అప్పుడు అనిపించింది, జ్ఞానం వచ్చింది. ఓహో నిన్న ఏదో ఆయనకి ఏదో ఆనందం నిజం పొగిడాడు, ఆయన ఏదో పెళ్ళానికి తిట్టిందని కూడా మూడు వెళ్తున్నాడు. ఎలా ఉంటుంది భార్య తిట్టిందో, ఏదో బిజినెస్ ప్రాబ్లం వచ్చిందో సీరియస్గా వెళ్తున్నాడు. ఇప్పుడు అదే నేను పొగుడుతాడని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. ఏంటంటే మన సంసార ప్రాబ్లమ్స్ వస్తుంది కూడా ఇదే. అన్నిటికీ పాపులో ఏంటంటే ఎక్స్పెక్టేషన్ దుఃఖాల కారణం అని కొట్టేశారు ఋషులు. యాక్సెప్ట్ అంటే ఎక్స్పెక్టేషన్ దుఃఖము ప్రతిదీ జరుగుతున్నంత యాక్సెప్టెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాయి. అదే ఆత్మస్థితి. మూడోది జోకర్. 2 జోకర్లు అయిపోయినా, ప్రపంచ జోకర్ సంసార జోకర్ అయింది కదా. పిల్లలు 3 తిట్టుకుని కొట్టుకుని పొగిడేయని. దేహం నేనే కదా పద్యానికి నన్ను పోయి అంటావా, నేనెవరు తెలుసా అంటుంటాం. నువ్వే తప్పులేదు, నువ్వెవరో తెలుసా మాకు నవ్వొచ్చుది. నువ్వెవరో నేనెవరో తెలుసా మిమ్మల్ని అడిగినప్పుడు అనుకోండి. ఏమంటే మీరే తెలియనప్పుడు మీకే తెలియనప్పుడు మాకేం తెలుసు అనాలి. దేహంలో కూడా ఒకరోజు బాగా తింటారు మీరు, ఒకరోజు తిన్నది అరగదు. కరెక్టా కదా? ఒకరోజు హ్యాపీగా మాట్లాడుతుంటారు, ఒకరోజు తలనొప్పి వచ్చుద్ది. కరెక్టా కదా? బాగా అరగలేదా? ఒకరోజు నిద్ర కోసం అటు ఇటు దొరుకుతుంటావు, ఒకరోజు నిద్ర పట్టుద్ది, ఒకరోజు నిద్ర పట్టదు. కరెక్టా కదా? మరి జోకరా కాదు ఇది. అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండాల్సిన దేహం. నేను బాగా ఎంగుగా ఉండా, ఇప్పుడు ముసలోడిని అయ్యా, తల కథ వేసుకున్నా, కాబట్టి మార్పు తెందుతా లేదా? వీటిని బాగా ఎప్పుడు జుట్టు పెంచుకున్నావు, ఇప్పుడు జుట్టే లేదు నాకు. దాన్ని బ్యాలెన్స్ చేయడం క్యాబులు పెట్టి తిరుగుతున్నావు. ఇది నిజం అనుకోవద్దు. మాకు 60 సంవత్సరాలు మేము లేడీ పెళ్లి చేసుకోలేదు, లేకపోతే తాతలు ముత్తాత ఏ ఉండేవాళ్ళమే. అందుకని మా ఆవిడ అమ్మగారు తెల్లగా ఇంటికి ముందు వదిలేము, తెల్లగా సోతే ముసలాగా ఉండాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సరే పెళ్లి చేసుకున్నందుకు ఆ త్యాగం చేయకూడదని చెప్పి కలర్ చేసుకున్నాం. మా వైపు కోసం కలర్ చేసుకున్నాం, తిరుగుతున్నాం. ఇది నిజం అనుకోవాలి. ఎందుకంటే ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఇట్లా జరుగుతుంది. ఎందుకంటే దేహం కూడా అనంత మారేది. కరెక్టేనా? కరెక్టే తల్లి, మారుతుందా లేదా? అప్పుడు ఏం చేయాలంటే ఈ 3 మారేయి అనే సంగతి మనం తెలుసుకోవటమే. అదే అంటే ముక్తి మోక్షం అంటే ఏమి లేదు. మీరు ముక్తి మోక్షం అంటే హిమాలయ గురువుకి వెళ్ళి నేను హిమాలయాల్లో 1 వీక్ ఫ్యామిలీని వదిలిపెట్టి తపస్సు చేస్తేనే ముక్తి అనుకుంటారేమో. ఈ 3 గుణాలు అర్థం చేసుకుంటే మీరే ముక్తులు, మీరే ఆత్మస్థితులు, జ్ఞానులు అనేది మాకు తెలిసిన అనుభవంలో చెప్తున్నాం. ఇది కరెక్ట్ అని మీరు నమ్మండి. అంటే కొన్ని విషయాలు మీకు తెలియవు, నిజంగా మీరు జ్ఞానులే అంటే మీకు తెలియపోవచ్చు అంటున్నా. నిజంగా ఒక భర్తకి భార్య సంసారం చేసి 2 పిల్లల కని వాళ్ళని పెంచిందంటే జ్ఞానమే. ఒక భర్త భార్య పెళ్లి చేసేసుకొని అవన్నీ కలిసి పిల్లలు కానీ పని చేస్తారంటే ఆయన జ్ఞానం వచ్చినట్టే. మన జ్ఞానాన్ని మనం వినిమిని జ్ఞానాన్ని మనం యాక్సెప్ట్ అయిపోతే జ్ఞానం అంటే సపరేట్గా ఏమన్నా మీకు 2 కొమ్ములు పెద్ద తోక లాంటిది ఆన్ చేసిన తోక జ్ఞానం వచ్చి అటు వస్తుంది అటు ఏమి ఉండదు. జ్ఞానం అంటే ఏంటంటే ప్రతి దాన్ని చూసి సర్దుకొని సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేసి వెళ్తుంటే జ్ఞానం. మీరు అందరూ అన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళేవాళ్ళ కనిపిస్తున్నారు. వెళ్ళి ఇక్కడ ఎందుకు వచ్చి ఆయన మాట్లాంటారు మీరు. కరెక్టా కదా తల్లి? తర్వాత జోక్ ఏంటంటే మేము పుష్ప షూటింగ్ చేస్తున్నాం, 1 సినిమా, తమ్ముడు కూడా ఉన్నాడు. దాంట్లో అంటే అక్కడ కెమెరామెన్కి 25వ సంవత్సరం పెళ్లి అని అందరికి చాక్లెట్ మోస్తున్నాడు. ఎవరు? మా అసిస్టెంట్. ఎవరు? కెమెరా అసిస్టెంట్. అక్కడ ఇంగ్లీష్ ఫారెన్ కెమెరామెన్. ఆయన చూసి నవ్వుతున్నాడు. ఏంటి అని ఇంగ్లీష్లో అడగండి, ఏంటి అని నవ్వుతున్నాడు అడగమన్నా. అంటే పెళ్లి చేసుకుని 25 సంవత్సరాలు మీరు భార్యతో కాపురం చేస్తారా అన్నాడు. అతను 5వ పెళ్లి అంట, సంవత్సరం కంటే 6 నెలల కంటే ఎక్కువ ఉండలేదంట వాళ్ళు భార్య. అంటే మీరు 25 సంవత్సరాలు ఒక భార్యతో ఉన్నావా? ఎవరు మెరికల్ ఎందుకంటే ప్రపంచం మెరికలేదు అన్నాడు. మరి జ్ఞానం వచ్చినట్టే కాదా మనం? కాదయ్యా 20 కాదయ్యా, మా వాళ్ళు 70-80 సంవత్సరాల దాకా కలిసే ఉంటారని చెప్తే వా అంటాడు. మనము మారే గురించి మాట్లాడకూడదు, మారను భగవంతుడి భగవంతుడి తరఫు నుంచి మాట్లాడాలి. ప్రపంచం మారుతుందని చెప్పి వాడు అట్లా మన టైం వేస్ట్ లేదు. అదే చెప్తాను మీకు, టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకూడదు. మన చుట్టూ వెళ్ళిపోవాలి. వాట్ ఈజ్ మెరికల్? పర్లేదు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు, పర్లేదా? ఆత్మ విషయాలు అంటే 3 రకాలుగా ఉంటాయి. అంటే ఆత్మ పైన విషయాలు మనకి సినిమా థియేటర్లో ట్రైన్లో ఉంటాడు. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని ఉంటాయి కదా. అట్లాగే వచ్చి జనరల్లో స్లీపర్ క్లాసు, సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాస్ 4 ఉంటాయి. ఏది?
మీ ట్రైన్ ఎక్కుంటారు కదా అని తెలుసు. జనరల్ క్లాసులు ఎక్కినప్పుడు ఏముంటాయి, జనం అందరూ ఎక్కువ రెద్దిగా ఉంటారు, పడుకోవడానికి సీటు ఉండదు, కూర్చొని ఉండాలి. అవతల వాళ్ళ మాటలు ఇంకా నువ్వు నచ్చపోయినా కానీ పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో వాళ్ళు 3 పేళ్ళు కొట్టుకుని నేను వినాలి. జనరల్లో వెళ్తే కరెక్టా కదా? తప్పదు కదా. పక్కన కూర్చున్నావు, నువ్వు మాట్లాడమని అంటాను లేదు, నువ్వులాగా నేనే కూర్చున్నా వాడు అంటారు, రైట్స్ లేదు. అర్థమైందా? కొంచెం లిమిట్. ఆడ నుంచి స్లీపర్ క్లాస్కి వెళ్ళామనుకోండి, కొంచెం లిమిట్. 9 గంటల దాకా మాట్లాడుకున్నా కానీ 10 గంటలకి బర్త్ వేస్తారు. అంటే ఎక్కొచ్చి దిగొచ్చి వాళ్ళు ఉండరు, డోర్ క్లోజ్ చేస్తాడు. అర్థమైందా? స్లీపర్ వేసి పండుకుంటాం, పై వాళ్ళు మాట్లాడుకున్నా కానీ కొంచెం సేపుగా ఉంటాం. అంటే తగ్గింది క్వాలిటీ. అంటే జనరల్లో ఎక్కువ 100 మంది ఉంటే స్లీపర్ క్లాస్కి ఒక 70-50 మంది అంటే క్వాలిటీ తగ్గుతుంది. సెకండ్ క్లాస్ అది సెకండ్ క్లాస్. కొంచెం దాని సెకండ్ క్లాస్ అంటే మీకు అర్థమైందా? 2 బెడ్లు ఉంటాయి. 2 బెడ్లు ఉంటాయి, డోర్ క్లోజ్ చేస్తారు, 4 ఉంటారు దానిలో. అప్పుడు మాట్లాడుకున్నా కానీ కొంచెం కొంచెం ఏమన్నా చదువుకున్న వాళ్ళు కొంచెం సెకండ్ క్లాస్ షో మాటల్ని కొంచెం తగ్గించుకొని కొంచెం ప్రౌడ్గా మాట్లాడుకుంటుంటారు. అక్కడ కొంచెం తగ్గుద్ది. అర్థమైందా? ఫస్ట్ క్లాస్ అది ఎలా ఉంటుందంటే నీకు ఒక్కడికే ఉంటుంది, డోర్ కక్కన క్లోజ్ అవుద్ది, ఊరు ఉండరు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ప్రపంచ భగవంతుడి విషయాలకు వస్తే, ప్రపంచం అనేది ఫస్ట్ క్లాస్. ఆ పక్కింటి వాళ్ళు అట్ట అనుకున్నారు, ఇట్టు అంది, ఆయన అట్ట కొట్టి వాళ్ళు 3 పిల్లలు కొట్టుకున్నారు, ఇల్లు కొట్టుకున్నారు, ఆయన పెళ్ళి అవ్వలేదు, ఎన్ని మాటలు మనం వెళ్తుంటాం కదా. ఇప్పుడు మనకి మీరు ఫ్లాట్లో ఉన్నారు, పక్క ఇళ్ళలో లేదు, డోర్లు వేసుకుంటారు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. విలేజ్లో అంటుంటారంటే పక్కింటి వాళ్ళు ఏం జరిగిందో మొత్తం సినిమా అంతా డైలీ ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇది క్లాస్. వాడు అట్టాంటాడు ఇట్టాంటాడు, న్యూస్ చూస్తాము, ఆయన గెలిచాడు, ఈయన ఓడిపోయాడు, ఈయన గెలిచాడు, ఈయన గెలిచాడు అని చెప్పుకుంటాం కదా. చూస్తారు కదా, మీరు న్యూస్ చూస్తుంటారు కదా. మీరు ఏ క్లాస్ ఉన్నారని టెస్ట్ చేసుకోండి. ఏ క్లాస్ క్లిక్ నొక్కుతుంటారు కదా, క్లిక్ క్లిక్. ఫస్ట్ క్లాస్ అనేది జనరల్ నాకు వద్దు అనే సెకండ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారు మీరు? పక్కింటి విషయాలు అని అనుకుంటున్నారా? అలా అట్టేలేడు ఎట్లేడు, అది ఏంది ఎట్లేంది ఎట్లేంది అని అనుకుంటే ఏంటంటే ఫస్ట్ క్లాస్ లో మీరు ఉన్నట్టు. మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి, మీరు చెప్పట్లా. అర్థమైందా? 2వ క్లాస్ వచ్చాము, అట్లా సాయం జరుగుతున్నాము అనుకున్నప్పుడు నేనంటే నీ పిల్లల గురించి, నీ భర్త గురించి మాట్లాడుకున్నావు, నమస్కారం పెట్టే పడుకున్నావు. ఎస్, పిల్లలు ఏం చదువుతున్నామా, హోంవర్క్ రాయమ్మా, నువ్వు పొద్దున ఏం కావాలండి, మీకు ఇడ్లీ కావాలి, దోశ కావాలి అడిగటం, ఏం కావాలంటే మీరు ఎన్ని గంటలకు వెళ్తున్నారంటే నేను టిఫిన్ రెడీ చేయాలంటాం. ఇదేమంటారంటే సెకండ్ క్లాస్. కొంచెం లిమిట్ గా ఉంది, కొంచెం సేఫ్గా ఉంటాం. భగవంతుడు కొంచెం దగ్గర అంటే మీరు అన్నది పడుకుంటే నేను కొంచెం ఏదో బుక్ చదువుకుంటానండి అంటాం. ఇది కొంచెం సెకండ్ క్లాస్. 3rd క్లాస్ ఏమంటారంటే కొంచెం రేంజ్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలంటే అవసరం ఉందా, అదేనా అవసరం ఉందా, మాట్లాడాలి, దేవుడి దగ్గర ఉంటా అనేది కొంచెం అట్లా. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఎన్ని ఉంటే ఆటలు మీరు ఉండరు, భగవంతులు ఉంటారు. ఏమైంది అది అడిగారు, పక్కన నీళ్ళు వచ్చాడు, బిల్లు కొట్టారు, ఎవరు ఈ బిల్లు ఆర్డర్ ఇచ్చారు కదా, వచ్చింది, ఓకే తీసుకుని సంతకం పెట్టారు, అంతే ఫినిష్. అంతతోటి ఆర్డర్ ఇవ్వడానికి మీకు డెలివరీ డే వచ్చాడు, దించడానికి వచ్చాడు దగ్గర, ఏం ఆడతారు, ఇచ్చాడు సంతకం తీసుకుంటారు. అవసరానికి ఏం ఆడతారు, ఈ దేహానికి ఏం కావాలి చేస్తారు, ఈ దేహానికి ఆసనాస్ కావాలంటే చేస్తారు. అర్థమైందా? అవసరం లేదంటే అలా కూర్చుంటారు భగవంతుడి దగ్గర. ఇది ఫస్ట్ క్లాస్. అందుకని మనకేంటంటే మీకు ఈ రోజు మేము ఎందుకు వచ్చామంటే, జీవితం అనేది ఇన్ని క్లాసులు కనుక ఇన్ని డిఫరెంట్గా ఉందని చెప్పడానికి వచ్చాం. అంటే మేము అన్ని అనిపించి వచ్చామని చెప్పాం. మీరు ఏదైనా అవసరం అయితే వాడుకోండి, మీకు అది అవసరం లేదంటే మాకు అన్ని తెలుసు అంటే పర్లేదు, దాని గురించి ప్రాబ్లం లేదు. అంటే మీరు నిజంగా మీరు తెలియగలవాళ్ళు. మనిషికి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, అసలు ప్రాబ్లం గమనించాం, ఆత్మలోకి వెళ్ళిన గమనం వచ్చింది. మనిషి ఎందుకు జీవరాశి అన్నింటిలో కల్లా ఆరో తెలియగలట మనిషికే ఎందుకు హాస్పిటల్ ఎందుకు వచ్చినాయి? మేము ఊరికి ఆరోగ్య చేస్తుంటాం. ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు, షుగర్ ఎందుకు, షుగర్లు బీపీలు వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్తే సార్ పేషెంట్లు రావట్లేదు, పశువులు రావట్లేదు సార్, ఖాళీ కూర్చుంటా ఉన్నాడు అన్నాడు డాక్టర్. మరి ఈ హాస్పిటల్కి వెళ్ళావు, మీరు కీలో ఉన్నా సార్ 4 రోజులు కానీ బుక్ అవుతా అన్నాడు. ఏజీ హాస్పిటల్ ఉంది కదా, స్టార్ హాస్పిటల్లో మా అమ్మాయి పని చేస్తున్నా, వెళ్ళాం మన ఒక రోజు. వెళ్తే బాబాయ్ ఫుల్ బిజీగా ఉండే, రూమ్ కావాలని అంటే ముందుగా బుక్ చేయాలి అంటే అడ్వాన్స్ బుకింగ్లో ఉండాలి అంత. హాస్పిటల్ రాజస్థాన్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ మొత్తం వస్తున్నారు. చూస్తుంటే ఒక ఏజ్ హాస్పిటల్ ఎవరు వెళ్ళారా, ఒక తిరణాల్లో వెళ్ళేవాళ్ళు వచ్చేవాడు, తిరణాల్లోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది. చూసారా ఎవరైనా ఏజీకి వెళ్ళారా? తిరణాలకు వెళ్ళినట్టు ఉంటుంది, వెళ్ళి ఉంటారు. ఒక తిరణాలకు వెళ్ళిన వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా ఉంటుందంటే సీరియస్గా అలా వెళ్తూ ఉంటుంది. అలాగా పశువుల హాస్పిటల్కి వెళ్ళాం, ఏమైనా పశువులు అక్కడ కూడా రాలేదు. ఏమంటే పశువులకి ఏమైనా షుగర్ ఏమైనా వస్తుందంటే, పశువులకి ఏమైనా షుగర్ లేదండి నా దగ్గర. ఏమైనా బీపీ ఏమైనా వస్తుందా? అలాంటిది ఏం లేదండి. బెడ్ ప్రెషర్ లాంటి ఉంటుందా, ఏమైనా హార్ట్ అటాక్ అలా ఉంటాయి, ఏం లేవండి. అది అప్పుడప్పుడు పశువు తిన్నప్పుడు అరగకుండా ఉంటే కొంచెం దానికి ఏదో చిన్నది ఒక లిమిట్ ఒక్క డాక్టర్ అన్నాడు. ఓహో, అంటే ఆరో తెలివి వచ్చిన మనకి
5 తెలివులు అంటారు కదా, జంతువులుగా 5 తెలివి, మనకు 6వ తెలివి అని భగవంతుడు ఏంటంటే ఇది అంతరాత్మ వెళ్ళని చదువుతాను. మెయిన్ పాయింట్, కొన్ని వేల ప్రపంచం భూమి అంతా పుట్టిన తర్వాత చెట్లు వచ్చి జీవరాశులు వచ్చేసినాయి అంట. పక్షులు జీవరాశి అంటే మనిషి అప్పుడు లేడు. మనిషి లేనప్పుడు అతను చేరేసుకుంది. మనుషులు లేనప్పుడు అప్పుడు దేవుడు అనుకోడంట, ఇంత ప్రపంచాన్ని, ఇంత భూమిని, పక్షులు జీవరాశి అన్ని సృష్టించాను, అసలు నా గురించి ఒకడు కూడా తలుచుకోవట్లేదు జంతువులు. భగవంతుడు అహంకారం వచ్చిందంట. ఏమంటే దేవుడు గారని ఏ పక్షి చెప్పుద్ది, ఏ సింహం చెప్పుద్ది దేవుడు గారంటే నన్ను బలి పుట్టించామంటే ట్యాంక్స్ అంటే చెప్పట్లా ఎన్ని. అప్పుడు దేవుడికి అతను ఆరాధన చేసి వీటన్నిటి మీద ఆరాధన చేసుకుని ఆయనకి ఆలోచన వచ్చిందంట, ఓహోహో ఈ జంతువులు, నీళ్లు, పక్షులు, జీవరాశులు నా గురించి చెప్పట్లేదు, ఒక్కడిని తయారు చేసి చూద్దాం, మనిషిని తయారు చేస్తే వాడు 24 hours నన్ను పొగిడి ఏమంటే మీరు ఇంద్రుడు చంద్రుడు అంటాడని ఆయన అనుకొని తెలియదారులో ఒక తెలియదు రివర్స్ అయింది. ఏమండి నన్ను దేవుడు అని అడగండి, మీకు ఎంతమంది పిల్లమ్మా? ఒక బాబు. మేనే గారు ఏం పని చేస్తారమ్మా? మీ ఆయన గారు ఉంటారా? ఈ అడిగా అనుకోండి, మా ఏమంటారు ఆ పూర్ణ గారిని అనుకోండి, ఏమంటారు ఏమని అడిగా అనుకోండి, మీరు ఏమనుకోండి, నేను పూర్ణ అండి, నేను కెమెరామెన్ అండి, మాకు ఇల్లు ఉందండి, నాకు 2 పిల్లలండి అంటారు. కానీ దేవుడి గురించి ఎవరని చెబుతారా? ఆయన అనుకున్నాడు నా గురించి ఎవరు అడిగారు, ఎవరు మీరు అనగలనే, ఎంతమంది పిల్లలు అనగలనే, భగవంతుని పిల్లలు 2 అండి. అట్లా మనం ఎవరు చెప్పడం మర్చిపోయి మొత్తం కంప్యూటర్ మొత్తం ఆ తెలివిదాలు మొత్తం మనమే నేర్చుకున్నాం, దేవుడు మర్చిపోయాం. అప్పుడు ఆయన ఓహో ఓ మానవులారా నన్ను గుర్తిస్తారు, నా సైషన్ తీసుకుంటారని మిమ్మల్ని తయారు చేస్తే మీ టెన్షన్ సోరు బీపీలో రన్నింగ్ రేసులో పెట్టి కొట్టుకెళ్ళిపోతున్నారా అన్నప్పుడు కొంచెం సత్యనారాయణ గారు, పుల్లారావు గారు ఇలాంటి ఒక అద్భుతమైన క్లాస్ ఇక్కడ ఎవరు నిర్మించారో కూర్చొని కొంచెం 2 ఆసనాలు ప్రాణాయామం చేసి, నాయన ఆయన ఒకడు ఉన్నాడు, కొంచెం 2 ఈ పొరుగులాట కొంచెం ఆపి కొంచెం కూర్చొని అలా ప్రాణాయామం చేసి కొంచెం 2 ఆసనాలు చేసి శవాసనం కొనుక్కుంటే ఓహో నేను ఉన్నాను కదా, గుర్తించటమే ఈ ధ్యానం గురువులన్నీ చెప్పేది. నా పరమాత్మలు అర్థమైందా? అందుకని అప్పుడప్పుడు రోజుకు ఒకసారి అన్న పొద్దున్న లెగవగలనే మన తెలివితేటలు అంటే తెలివి ఎక్కువయ్యే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అంటే తెలివి ఎక్కువయ్యాయి. ఏదైతే చిన్నపిల్లల తత్వంతో కానీ మనిషి జీవించడం మొదలు పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలిసింది. ఎందుకంటే మా వైపుని అడగండి, మా వైపు దగ్గర మిమ్మల్ని ఎంటర్ చేసామనుకోండి, రామలక్ష్మణ్ అంతా వీళ్ళు ఇంత తెలివితో కొన్ని మాటలు మీరు ఎంత అంటున్నారని మిమ్మల్ని అంటది మా ఆవిడ. నిజాలుగా మా ఆవిడ నిజంగా అన్నది, అసలు మీ పెద్ద ఫైట్ మాస్టర్లని వీడియోలు పొగుడుతారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే ఎంత అమాయకంగా ఉన్నారు, అసలు మీరు ఎట్ట ఫైట్ మాస్టర్ మా ఆవిడ ఇంతవరకు డౌట్ క్లారిఫై అవ్వాలా, రియల్గా మాట్లాడాలి తల్లి. మా ఆవిడ ఫంక్షన్ మాట్లాడుతున్నారు రామలక్ష్మణ్ అండి సూపర్ అండి అని అంటుంటారు కదా, అప్పుడు అన్నప్పుడు మా ఆవిడ అంటుంది అనమాట కూర్చొని. అందుకని ఈ విషయాలు ఏంటంటే ప్రపంచ విషయాలు తెలివితేటలు అనేది అవసరం కాదు వాడాలి తప్ప, అవసరం లేని కాదు తెలివితేటలు ఉపయోగించొద్దు అని అన్నాడు గురువులు చెప్పేది. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. 2 సహృదయంగా క్వశ్చన్ ఆన్సర్స్ 4 ఏంటంటే ఎక్సర్సైజ్ గురించి 4 చెప్పి మీరు మాట్లాడుకుని సరదాగా. మనం ఏంటంటే తల్లి బాగా చదువుకొని జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు, అది చెయ్యాలి అందరం. డబ్బులే కరెక్ట్, డబ్బులే అన్నిటికీ మూలం అంటే కాదు. ఎందుకంటే ఆ డబ్బులే అన్నిటి మూలం అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇక్కడ చాలా కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళు కూడా నిద్ర మాత్రం టాబ్లెట్ నిద్ర పట్టడం చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీ అందరూ తెలుసు, పెద్ద వాళ్ళు సూచించాం. డబ్బులే సొల్యూషన్ కాదు. సంసారం బతకడానికి, నీ కార్లు తిరగడానికి అన్నిటికీ డబ్బులు కావాలి, ఇది కరెక్టే. కానీ ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేయడానికి, ఆ డబ్బుల్ని అనుభవించడానికి ఈ దేహం కావాలి, ఈ ఆయుధం అర్థమైందా? 4-5 వెరైటీ పెళ్ళి కలిగిన 10 వెరైటీ 30-20 వెరైటీ పెట్టారు. డాక్టర్ అన్నాడు నువ్వు ఏం తినకూడదండి, నీకు షుగర్ బీపీ ఉంటా ఉంది, నోరు తెలిస్తే ఈ క్షణం చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు నరకమా కాదు, అది నరకమా కాదా? అన్ని చూస్తావు తింటుంటారు, ఈ కర్మ నాకు అంటా లేదా? అన్ని తినాలంటే ఈ దేహం కరెక్ట్గా ఉండాలి. ఈ దేహం కరెక్ట్గా ఉంటే ఏం చేయాలి? మీరు 8 గంటల దాకా దుప్పటి ముసుగేసుకొని గుర్ర అని గురక పెడితే ఈ దేహం కరెక్ట్గా ఉంటుందా? నేను తెలియక అడుగుతున్నా. 5 గంటలు లేచి కొంచెం పళ్ళు వాష్ చేసుకొని ఒక 1 లీటర్ నీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కొంచెం ఫ్లెక్సిబుల్గా బాడీ చేసి డ్రెస్ వేసుకుని ఇక్కడికి వచ్చి కొంచెం హా హూ అని చేస్తే ఇది కొంచెం కరెక్ట్గా ఉంటుంది. ఏది అదే సంస్థానాన్ని బండి లాగాలి కదా, మీరు ప్రపంచమన్నీ జాబుల్లో పనిచేయాలి కదా. మీరు ఉంటామ్మా
అన్నిటికీ ముఖ్యం ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోవాలంటే దేహం కావాలి, పని చేయాలంటే దేహం కావాలి, తినాలంటే దేహం కావాలి, ఊడ్చుకోవాలంటే దేహం కావాలి. అన్నిటికీ మూలమైన దాన్ని మీరు డైలీ చేయటం చాలా ఉత్తమం అని చెప్పడానికి వచ్చాం. అంతే, ఏం లేదు. అంటే అర్థమైంది కదా. మీకు ఒక జాబ్ ఇవ్వాలనుకో, ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఒక జాబ్ ఇవ్వాలి, ఏం చేస్తారు? దేహాన్ని చూసే కదా. ఒక పిల్లలు నాకు ఇవ్వాలనుకున్నది ఏం చేస్తారు? దేహాన్ని చూసే కదా. అర్థమైంది. నేను కారు తోడాలి, దేని తోడాలి? దేహంతోటే కదా. నేను చూడాలి, దేనితో? దేహంతోటే కదా. మాట్లాడాలి, దేహంతోటే కదా. ఇన్నిటికి మూలమైన దేహం. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ దీనికి సమయం కేటాయించడం తప్పా కాదా నేను అడుగుతున్నా. మంచిదా కాదా? మంచిదా కాదా? మరి వీరంతా మంచి పనులు చేస్తారా కాదా? అందుకని మేము పొగటానికి వచ్చాం. అమ్మతోటి ఎంత ట్యాక్స్ వేసుకొని బండి వేసుకుని ఎంత అందంగా ఉందో. ఫ్లెక్సిబిలిటీ అంటే అసలు నిన్ను చూసి నువ్వు నడుస్తుంటే చాలా సంతోషపడతారు. దీని ఏంటంటే వయసులో వాళ్ళు నడవలేక హాస్పిటల్ ఫాలో అవుతున్నారు తల్లి. ఎందుకనంటే అందుకని ఈ అన్నిటికీ మూలమైంది ఈ దేహం కోసం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ క్రమ తప్పకుండా దీని కానీ కొంచెం మూమెంట్ కానీ చేయగలిగితే మీ పనులంటికి ఉపయోగకరంగా ఉంటుంది. ఏది? సంసారమైన సాగర్ లాగాలి, బండి లాగాలి, ప్రపంచం అనే బండి లాగాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాగాలంటే కొంచెం మళ్ళీ ఎనర్జీ ఉండాలి కదా. ఇది మూలం. అందుకని మీరు అంతా మంచి పని చేస్తారని చెప్పడానికి వచ్చాం. తప్పు అనుకోవద్దు. కరెక్టా కదా? థ్యాంక్ యూ. అందుకని ఈ పని చాలా పద్ధతిగా పని చేస్తారు. సాయంకాలం ఏం చేస్తారంటే ఇంకొకటి, ఇవన్నీ చేస్తే మనం హెల్త్గా ఉంటాం. ఇది దేహానికి దేహానికంటే ఇంకొక ఆయుధం ఒకటి ఉంది. ఒక ఆయుధం ఉంది. అది దేహం కరెక్ట్గా ఉండాలంటే ఆహార నియమాలు కూడా కొంచెం పాటించాలి. అది అంటారు చూడు, చిరంజీవి అన్నాడు ఇంద్రాల సినిమాలు, అందరు సినిమాలు కాబట్టి మొక్కని తెంపితే నీ పీక కోస్తానంటాడు. ఇది ఇంద్రాల సినిమాలో డైలాగ్. చిరంజీవి డైలాగ్ ఉంది కమ్మా. అందుకని ఫ్రీగా వచ్చిందని తింటే అడ్డమైన చెత్త, ఈవినింగ్ బోండాలు, రోడ్లు వేసిన పకోడీలు, బజ్జీలు, ఆయిల్లో ముంచి ఈతలేస్తుంటాయి చూడు. ఏది? స్విమ్మింగ్ చేస్తుంటాయి ఆయిల్లో. ఇలా ఎలా ఈతులు దాన్ని ఆడ ఇదే దాన్ని తీసుకొని బయట వేస్తాడు. ఆ ఇదే దాన్ని నువ్వు నోట్లు వేసుకొని అని కానీ నోటికి రుచిగా ఉందని అడ్డమైన చెత్తని తింటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. రెండోది జాగ్రత్తగా ఉండాలి. మేము 2 చెప్తాం. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం ఉండాలి. ఒకటి లోపటకు పోయేది, రెండోది బయటకు వచ్చేది. ఒకటి మాట, ఇంకొకటి ఆహేది. ఈ 2గా ఎక్కువ తింటే ఒళ్ళొచ్చుద్ది, ఎక్కువ మాట్లాడితే దెబ్బలు వస్తాయి. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రపంచ విషయాలు కావచ్చు. మాట్లాడిన వాళ్ళందరూ ఎలా దెబ్బలు తిన్నారు అనేది మీకు చెప్పము. మీకు చూస్తూ ఉంటారు, వీడియోలో ఉంటారు. నోరుందని వాగినోళ్ళు దానికి మానసికంగా అనిపిస్తున్నారు. కరెక్ట్గా తల్లి. ఈ 2 దగ్గర జాగ్రత్తగా ఉందని చెప్పడానికి వచ్చాం. మూడోది అర్థమైందా? ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా ఉంటారు. తక్కువ తిని తక్కువ మాట్లాడితే ఈ కంట్రోల్గా ఉంటారు. ఈ 2 అయిన తర్వాత 4వది మేమేమంటామంటే 3 సింహాలు. ప్రపంచం ఒక సింహం, సంసారం ఒక సింహం, దేహం 3వ సింహం. కనిపించిన 4వ సింహే ఆత్మ, భగవంతుడు. కరెక్ట్ తల్లి? ఆయన వెనకే ఉంటాడు. ఈ 3 సింహాలతో మనం పోట్లాడేసి కింద మీద పడి ప్రపంచంతో నేను గెలవాలనుకున్నాం, సంసారంలో గెలవాలనుకున్నాం, దేహంలో గెలవాలనుకొని రాజులు, కింగులు కొన్ని వేల యుద్ధాలు పోరాడి ఈ దేహంతో గెలవాలని, సంసారం గెలవాలనుకొని లాస్ట్కి ఓడిపోయి ఉన్నారు. అందుకని ఈ మూటిలో గెలవాలనుకోవటం రాంగు. ఈ మూటికి శరణాగతి అయితే భగవంతుడు తెలుస్తాడు. శరణాగతి అంటారు. ఇది ఏమంటారంటే శరణోగతి. ఎస్, ప్రపంచ విషయాల్లో సరెండరు. నువ్వు ఏదో అన్నారు ఓకే అమ్మా అంటే సరెండర్ అయిపోవాలి తప్ప మాట అనకూడదు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే 4వ కనిపించిందే ఆత్మస్థితి, ధ్యానం. ఇది ధ్యానం అన్నమాట. ఈ ధ్యానంలో ఏంటంటే ఈ ధ్యానం వలన మనం మీరు ఈవినింగ్ చేయగలిగితే ఇప్పుడేం చేయొచ్చు. క్లాస్ అయిన తర్వాత 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, ఇది అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి వెళ్తుంది, ఇదేంటిది ఎంత కాపాడుతున్నాను ముసలవుతుంది ఏంటి. ఇది చాలామంది రాజులు వాళ్ళంతా రాజ్యాలు కాపాడడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఏమైనా ఉన్నారా? సరే దేవుళ్ళు అంటున్నాము, బుద్ధుడు అంటున్నాము, ఆ ధ్యానం వచ్చింది అంటున్నాము, ఆయన ఏమైనా బతికాడా? రమణ మహర్షి ఊరు కనిపించకుండా శ్వాస నువ్వెవరో తెలుసుకున్నాడు, ఆయన ఏమైనా కెనాలు బతికాడా? ఇలాంటి జ్ఞానులు కూడా చనిపోయారే. జ్ఞానులకే ప్రాబ్లం వచ్చిందా? రమణ మహర్షికే క్యాన్సర్ వచ్చిందే. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇది దేహానికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ప్రపంచంలో మార్పు వస్తూ ఉంటుంది అని సత్యాన్ని తెలుసుకునేదే ఆత్మస్థితి.
దానికి కొంచెం ధ్యానం చేయాలి. ధ్యానం చేసి పనితే శ్వాస కూర్చొని అసలు కొంచెం వాట్ ఇస్ వాట్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడను సార్ ఏమనుకోండి, అంటే అసలు నేను ఎవరిని హో అమ్మాయి అనే పాయింట్ ధ్యానం అంటారమ్మా. కొంచెం అలా ధ్యానంలో కూర్చుంటే కొంచెం మన స్థితిగతులు సూప్ మీద, మాట మీద, నడక మీద కొంచెం తెలియని గ్రిప్ వస్తుంది. ఇది ధ్యానం చేసి 4 చేయండి. 2 క్వశ్చన్ ఆన్సర్స్ అనుకొని మాట్లాడుకుని పిలిచేద్దాం. గురుగారు అంట మాట్లాడతారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి మనసు లోపల. అలాగే మీ తోటి సహోదర సిస్టర్ అండ్ బ్రదర్స్, మీ మాట కలిపి మీ చేయి కలిపిన సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి. ఈ క్షణంలో వాళ్ళ మీద పలకకుండా ముఖబిందాలుగా ఉంటే ఈ క్షణం వాళ్ళకి సారీ చెప్పి క్షమాపణ అడగండి వాళ్ళని. అలాగే మార్నింగ్ లేచిన కాడ నుంచి సాయంకాలం పండుకునేదాకా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది. రోడ్లు ఉడిసే మున్సిపాలిటీ సోదరుల కాడ నుంచి, కూరగాయలు పండించే రైతుల కాడ నుంచి, మన ఇంట్లో పనులు చేస్తున్న వాళ్ళ కాడ నుంచి, అలాగే సత్యనారాయణ గారు ఈ ఆసనాలు చెప్పేవాళ్ళు కానీ ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి. కృతజ్ఞత భావంతో జీవించాలి ప్రతి క్షణం. మనకి బట్టలు కొట్టడం మన వల్ల కాదు, ఎవరో బట్టలు వేయడం మన వల్ల కాదు. ఎవరో నేస్తారు, ఆ బట్టలు మనం వేసుకుంటున్నాం. ఎవరో కూరగాయలు పండిస్తున్నారు, ఆ కూరగాయలు మనం తింటున్నాం. ఎవరో పంట పండిస్తున్నారు, అది మనం తింటున్నాం. ఒక దుమ్మిని తయారు చేయాలనగానే మన వల్ల కాదు. అలాగే ప్రపంచంలో ఎంతోమంది సహాయంతో దేహం నడుస్తుంది. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి. అలాగే ఇలాంటి అద్భుతమైన సత్యాన్ని అందించిన గురు పరంపరులందరికీ, హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన గురువులందరికీ పతాంజలి మహర్షి చెప్పండి. అలాగే పంచభూతాలు ఆధారంగానే దేహం నడుస్తుంది. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి, వీటిలో వచ్చే పరికరాలతోటి దేహం నడుస్తుంది. భూమిలో పడిన ఆహారంతో దేహం నడుస్తుంది. భూమికి ట్యాంక్స్. నీళ్లు తాగి దేహం నడుస్తుంది, వాటర్ ట్యాంక్స్. గాలి పీల్చుకొని దేహం నడుస్తుంది, గాలికి ట్యాంక్స్. అగ్ని అనే శక్తితోటి మన బాడీలో హీట్ వలన మన అన్నాన్ని, ఆహారాన్ని దగ్నం చేస్తుంది, అగ్ని ట్యాంక్స్. ఆకాశం అనే గొడి కింద ఈ ఎనర్జీతో మనం చూస్తానికి మాట్లాడే శక్తినిస్తుంది, ఆకాశాన్ని ట్యాంక్స్. అలాగే ఈ భూమి, నీరు, గాలి మనల్ని సృష్టించిన ఒక శక్తి ఉంది ఒకటి. ఆ శక్తి పేరే భగవంతుడు. మీకు నచ్చితే ఏ పేరైనా పిలుచుకోండి. ఆ శక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మనకు మ్యాక్సిమం శత్రువులు ఎవరు ఉండకూడదు. ఈ క్షణం మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరున్న శత్రువుగా ఉంటే ఈ క్షణం వాళ్ళని క్షమించినట్టుగా భావించండి. క్షమాపణ అడగండి. శాతనైతే ఫోన్లు చేసి సారీ కూడా చెప్పండి. అవతాలో క్షమాపణ చెప్పాల్సిన మనం చెప్పాలి క్షమాపణ. ఈ ఉండే 4 రోజుల నాటకంలో పత్రికారాలతోటి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు నా మిత్రులారా. ప్రతి క్షణం ఆనందంగా, ప్రతి క్షణం ఉత్సాహంగా, ప్రతి క్షణం తృప్తిగా, ప్రతి క్షణం క్షమా భావంతో జీవిస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది మీ జీవితం. జీవితం అనేది పోరాటం కాదు, ఆట కావాలి. పోరాటంతో మనం జయించలేము. ఆటతో ఆనందం వచ్చుద్ది తప్ప పోరాటంలో దుఃఖం వచ్చుద్ది, ఆటలో ఆనందం వచ్చుద్ది. జీవితం అనేది ఒక ఆటగా భావించాలి. జీవితం ఆట 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 ఆట. స్లోగా కళ్ళు తెరవండమ్మా. ఆశ్చర్యం ఏంటంటే కేఆర్ పార్కులు నడుపుతూ ఉంటే కొన్ని 100,000 మందిలో సినిమా మనిషి ఎక్కడో 1 2 దొరుకుతారు. కేబీఆర్ నడుస్తుంటాం మేము. అట్లాంటి సినిమా వాళ్ళు ఎక్కడ ఉన్నామంటే ఎంత గొప్ప విషయం ఇది. కేబీఆర్ నడుస్తుంటాం. మన మనిషి ఎవరైనా కనిపిస్తాడంటే అక్కడ ఎప్పుడన్నా కనిపిస్తాడు. మన సురేష్ బాబు గారు కనిపిస్తారు.
తర్వాత ఈయన హైట్గా ఉంటాడు అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ వాళ్ళ భార్య మంచి భక్తురాలు, ఆవిడ ముందే వెళ్తుంటే ఈయన నడుస్తుంటాడు. అట్లా 2-3 కనిపిస్తుంటారు సినిమా వాళ్ళు. కానీ ఇక్కడ అందరూ సినిమా ఫ్యామిలీ అందరూ ఉన్నారు కాబట్టి మీకు నమస్కారాలు. మీ సంస్కారం నమస్కారం. సరే నాన్నగారు అడగండి, ఏదైనా క్వశ్చన్ అడగండి, లేకపోతే మళ్ళీ ఇష్యూ మాట్లాడుకుందాం. నా బంగారు తల్లి అడగండి విషయాలు. బంగారు తల్లి అడుగు ఏదన్నా. అవసరం లేదు, తెలుసుకుంటే ప్రాబ్లం. గుడ్ 50% వాళ్ళు ఉండాలి. మేము ఏమనుకోవద్దు తల్లి, మా సినిమా వాళ్ళు కొంచెం పొగిడి మాట్లాడుతున్నాం, మీరేమనుకోవద్దు, నవ్వుకుంటా. ఎందుకంటే అర్థమైందా, అందుకు మా సినిమా వాళ్ళు ఉన్నారు కాబట్టి పూర్తున్నాం. మనకేమనుకో ఎవరు తెలుసు అక్కర్లేదు, భగవంతుడు తెలుసుకోండి. మీరు ఆయన తెలుసుకొని ఏమి తెలుసుకుపోయినా అంటారే ఏమి తెలుసుకుంటే ఇక్కడ ఏమి తెలుసుకున్న అవసరం లేదో అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి ఏం అవసరం లేదు. అందుకని అన్నీ తెలుసుకున్నాం, అది తెలుసుకోలేకపోతాం. ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా సంసారం చేయాలి, ఎలా సంపాదించాలి అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ భగవంతుడు ఎలా ఉంటాడని తెలుసుకోలేకపోతాం. మిస్టేక్ జరిగింది. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ అడగకపోతే నెక్స్ట్ మనం కార్యక్రమాలు గురుగారితో మాటలు మాట్లాడి ఆసన సేవ చేస్తే గురుగారు చేసి చూపిస్తారు, మనం మేము చేసి చూస్తాం. మీరు చెప్పండి, మేము రెగ్యులర్గానే చేస్తున్నాం. మీరేంటంటే మీరు చాలా మంది గురువు దగ్గరికి వెళ్తారు కదా, మీరు చెప్పండి. సరే ఓకే, ఈరోజు మాటల క్లాసు, వచ్చే సండేకి ఆసనాస్ క్లాస్ పెట్టుకున్నాం. అర్థమైందా? ఈరోజు మాట్లాడే డిసైడ్ అయ్యి స్నానం చేసుకొని ఎస్ నెక్స్ట్ ఇంకోటి వద్దాం. ఎందుకంటే మేమేంటంటే 6 గంటలు కానీ ఆల్రెడీ లేచి 3 గంటలు లేచి 3-4:30 దాకా ధ్యానం, 5 గంటల ధ్యానం చేసి 4 to 5 సూర్య నమస్కారం ప్రాణాయామం చేసి కపాలీభాతి చేసుకొని సాంబయ్య ముద్ర మేము కమ్మ తప్పకుండా చేస్తాం. సమయ ముద్ర చేస్తుంటారు ఇక్కడ. సాంబయ్య ముద్ర ఎవరైనా చేస్తారా? దాంట్లో ఈషా ఫౌండేషన్లో ఇన్నర్ కోర్సులో చెప్తారు. మేము కోయంబత్తూరు, మా తమిళ వచ్చు కాబట్టి కోయంబత్తూరు సద్గురు దగ్గరికి వెళ్ళి ఆవిడ 10 days ఉండి ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అని ఉంది. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఉంటుంది. అది సాంబయ్య మహాముద్ర అంటారు దాన్ని. అది చాలా శక్తివంతమైంది. అది మేము క్రమం తప్పకుండా ప్రతి ఫినిషింగ్ ఆసనం అయిన తర్వాత ఆ క్రమం తప్పకుండా చేస్తాం. బ్రీతింగ్ చేసి మకారం తోటి బ్రీతింగ్ కంట్రోల్ చేస్తుంటాం అనమాట. అంటే మేము చేసే ఆసనాల్లో అందరు గురువులు కొంచెంగా కలుస్తూ ఉంటారు. మేము చేసే నరసింహ గురి గారు ఎక్కువ చేస్తాం. అంటే అది మేము అందరం క్లాస్ చేసిన ఆయన కూడా చేస్తాడు. భస్త్రిక వచ్చి మేము రామ్దేవ్ బాబు కూడా చేస్తాం కంపల్సరీ. ఇది ఆ తర్వాత ఓషో రైడిష్ క్లాస్కి వెళ్ళాం. ఇక్కడ నాంపల్లికి ఓషో రైడిష్ క్లాస్కి వెళ్ళాం. అక్కడంటే మేము అందరి దగ్గర అనుభవం చదువుతున్నాం. ఇక్కడ 1 hour క్లాస్ ఉంటుంది. 15 నిమిషాలుగా 4 డివైడ్ చేస్తారు 1 hourని. ఓషో రైడిష్ క్లాస్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇష్టం వచ్చినట్టుగా నవ్వాలి. ఫుల్ నవ్వుకోవటమే. అంటే నవ్వు మర్చిపోయాం కదా, మన చాలా నవ్వు మర్చిపోయాం కాబట్టి ఆడ ఆహా ఊహో అని మొత్తం కిటికీలు వేసేస్తారు. ఇష్టం వచ్చినట్టు నవ్వుకోవాలి, చక్కగా నవ్వుకోవాలి. ఆడవాళ్ళు జుట్టు ఎరిపోసి ఆకారంలా తయారవుతారు. మొత్తం అసలు ఫ్రీడమ్గా ఉంటుంది. మీరు వస్తానంటే మేము తీసుకెళ్తాం. డేర్ కావాలి మీకు. రెండో క్లాస్ 50 minutes అయిపోయింది కదా. రెండో 15 minutes 15 నిమిషాలు ఎమోషనల్ క్లాస్. తిట్టడం మన కొంతమంది ఏంటంటే మన భర్తను తిట్టాలనుకుంటారు. తిడితే పాపులు ఎందుకని లోపల పెట్టుకుంటాం కదా, అదే పాపులు అంటాడు. వాళ్ళ ఆఫీస్లో ఒక యజమాని తిట్టాను, ఆయన అంటాడు తిట్టలేము, జాబ్ తీసేస్తాడు. కాబట్టి అక్కడ ఏమంటారంటే గుట్ర మింగుతాం. నీ ఎప్పుడైతే లోపల ఎమోషనల్లే మన షుగర్ బీపీలు ఎమోషనల్ మొత్తం బర్నింగ్ అంటే వామిటింగ్ చేసుకోమంటాడు. ఇక అక్కడ భార్యని ఆవిడైతే ఎగిరి బ్యాగ్ ల్యాండ్ ఉంది, ఎగిరి అంత దున్నపోతాను, నన్ను ఎంతంటావా, నన్ను తిడతావా. ఇట్లాంటి పిల్లర్స్ కి లబ్బర్ తోటి ఫామ్ చేస్తారు. భారీగా ఊహించుకో, మీ యజమాని ఊహించుకో, పిల్లలు రియల్ అమ్మ. ఇది క్లాసు ఎమోషనల్ అంతా 50 minutes బర్న్ అయిపోతాయి. ఇష్టాన్ని తిట్టుకుంటారు. బర్నింగ్ అంటే లోపల ఒక ఎమోషన్ ఎంత అయింది, ఒకటి నవ్వు, రెండోది కోపం ఎమోషనల్ బర్నింగ్ చేయటం, రెండోది ఇంకో 50 minutes ఏం చేస్తారంటే డాన్స్. అంటే ఆనందం వస్తారు, ఉత్సాహమైన నీకు వచ్చిన డాన్స్ హ్యాపీగా, నీకు వచ్చిన డాన్స్ హ్యాపీగా ఆడాలి. 50 minutes అయిపోతాయి. 50 minutes శవాసనం పెడతారు. వీటన్నిటిలో నుంచి రిలీఫ్ అయిపోయి ఏది
నవ్వు, ఎమోషనల్, నీ ఉత్సాహాన్ని అన్నిటి ఎమోషనల్ అయ్యి 50 minutes శవాసంలో అలా రిలాక్స్గా ఉంటారు. అది ఒక వారం చేద్దాం మనందరం ఇక్కడ. మీ నెక్స్ట్ వారం అనుకుంటే ఉండే సార్ షో మన డైమెన్షన్లో ఉన్నాయి. భిక్షమి గురి దగ్గరే మేము క్లాస్ చేసాము బంగారు తల్లి. అది సత్యసాయి ధ్యానం వల్ల భిక్షమి గురి దగ్గర మేము అందరి దగ్గర క్లాస్ తిరిగామని చెబుతున్నాం. అక్కడ ఏం చేస్తారంటే 2 రోజులు 4 రోజులు క్లాసులు ఏం చేస్తారంటే పెన్న పేపర్ 2 రోజులు దాని పెన్న పేపర్ ఇస్తారు. నువ్వు ఎవరెవరిని తిట్టావు, వచ్చిన కాడ నుంచి కానీ ఎవరిని తిట్టావు, మెమ్మని తిట్టావా, మాయని తిట్టావా, వీళ్ళందరిని తిట్టిన అన్ని పేపర్లన్నీ ఫుల్గా రాపించుకుంటాడు ఆయన. మొత్తం రాపించిన తర్వాత ఏమైనా చూపిస్తారని ఊరికి చూపించకూడదు. అది దాన్ని తీసుకెళ్ళి ఒక అగ్నిగుణంలో పెట్టి దానిలో వేసేసి తగలబెట్టి వస్తాడు. ఇది క్లాస్ చేసాం. ఏఎంసీ 1 అని భిక్షం గురి దగ్గర, ఏఎంసీ 1, ఏఎంసీ 2 జీవన వ్యానం కోర్సు, మొత్తం కోర్సులన్నీ 2 మాటలు అన్నీ చేసేసాం. ఇన్నర్ కోర్సుకి వెళ్ళాం. దాన్ని ఏమంటారంటే ఇన్నరింగ్ కోర్సులో ఏమంటారంటే సద్గురు ఏం చెబుతారంటే కళ్ళు మూసుకొని శ్వాస ఏమంటారంటే శ్వాస కళ్ళు మూసుకున్నప్పుడు వస్తున్న శ్వాసను చూస్తావు. ఈ దేహం నేను కాదు, మనసు నేను కాదు. కళ్ళు మూసుకోండి, చేద్దాం 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి కోర్సు. మనసును కాదు, అది తమిళ్లో చెప్పి మీ తెలుగులో చేస్తాడు. కూర్చోండి అమ్మ, శ్వాసన గమనిస్తుంటే శ్వాస వెళ్తున్నప్పుడు ఎస్ నేను ఆత్మని అని నీ తెలియకుండా నేను కళ్ళు మూసుకోండి, రిలాక్స్. వస్తున్నా పోతున్న శ్వాసను సాక్షిగా చూడండి, రిలాక్స్. ఈ క్షణం మీతోటి మీరు శ్వాస పీల్చుకున్నప్పుడు నువ్వు దేహం కాదు, శ్వాస వదులుతున్నప్పుడు నువ్వు మనసు కాదు. ఈ 2 మధ్యలో నేను మనసును కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. ఈ 2 గ్యాప్లో నేను ఆత్మ అనాలి. ఓకే, స్లోగా చేద్దాం. నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదు, నేను ఆత్మని. ఈ లోపల మనసు లోపల అనుకోండి అమ్మా, వినపడడం కోసం నేను చెబుతున్నా. చెప్పు. నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదు, నేను ఆత్మని, విశ్వ అమ్మని. నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదు, నీ విశ్వం సృష్టికి మూలమైన అమ్మని నేను, సాక్షి ఆత్మ నేను దేహాన్ని కాదు, నేను మనసును. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, నైస్. Thank you very much. హౌ యూ? Fine. చాలా హెల్తీగా ఉన్నారు, బాడీ సూట్ సమకలాగా ఉన్నారు. ఇది ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు? 68. చూడు నమస్తే. తెలుసు శ్రీలాంటి గారు అంత కూర్చోవా వస్తాం బంగారు. మన ముగ్గురు దిగుదాం, బంగారు తల్లి దిగినాక మనం ముగ్గురు దిగుదాం. ఓకే రండి, మీరు రండి, ఫ్యామిలీ రండి సార్, మీరు రండి, మీరు రండి అమ్మ. మనం ఆరు రండి, ఇది కొంచెం రండి, ఫోన్ అన్న రన్న దగ్గరగా మాట.